ఒకసారి బాబ్జీ గారు ఇది కూడా తీసుకుంటాను. బాబ్జీ గారు నమస్తే అండి. మీరు మీరు హుదూద్ కంటే ముందు చాలా తుఫాన్లు చూసి ఉంటారు. మీ ఉత్తరాంధ్ర అంటేనే అది మీకు అలవాటైన ఇదైపోయింది అది. సో హుదూద్ అయితే మీకు అసలు మర్చిపోలేని ఒక పీడకల వైజాగ్ కానీ పక్కనున్న మీకు కానీ కదా. ఆ తర్వాత తిత్లీ కూడా అలాంటిదే. హుదూద్ అంత తీవ్రత లేకపోయినా తిత్లీ కూడా చాలా తీవ్ర నష్టం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది. ఇది కూడా మీ శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా దీని సెగ కనబడుతోంది. సో రేపు రాబోతున్న ఈ మొంతా తుఫానుకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? గత అనుభవాలని కూడా కలుపుకొని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ముందుగా వికే గారు, మీకు, అరుణ్ కుమార్ గారికి, వర్మ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. అరుణ్ కుమార్ గారు మా ప్రాంతవాసి, శ్రీకాకుళం. మాకు విజయనగరం ఆర్డీఓ చేశారు. ఆ తర్వాత మరి ఇప్పుడు వారి అనుభవం కూడా చెప్పారు. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి స్థాయిలో ఉన్నత స్థాయి రైట్ క్యాండిడేట్. నేను ఆయనతో కలిసి ఈ కన్జ్యూమర్ మూవ్మెంట్ లో పనిచేశాను. వెరీ గుడ్. మీరు చెప్పినట్టు మేము చదువుకుంటున్నప్పుడు మొట్టమొదటి దివిసీమ ఉప్పిన, అది మా కళ్ళకు కట్టినట్టు. ఆ రోజుల్లో పత్రికలు కానీ, ఆ రోజుల్లో మనకి మీడియా అంత ప్రభావం లేకపోయినా దివిసీమ జరిగినటువంటి ఘోరాలు ఆ రోజుల్లో ప్రజలు చర్చించుకునే దగ్గర నుంచి మా జీవన ప్రస్థానం ప్రారంభమైంది, యూత్ నుంచి. ఆ తర్వాత నేను దగ్గరుండి చూసింది మీరు అన్నట్టు హుదూదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం జిల్లాలో ఉండి ఆ రెస్క్యూని ఎలా ఆపరేట్ చేయగలిగారు అన్నది, తర్వాత తిత్తిలి, ఇప్పుడు ఇది. అయితే నేను చాలా చాలా గొప్ప గర్వంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే, రేపు రాబోతున్నది ఏంటన్నది మనం ఊహించలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా గడిచిన 5-6 రోజుల నుంచి, అంటే 10 రోజులు అనుకుంటాను, నేను ఫాలో అయిన మొట్టమొదటి అంశం ఏంటంటే, అసలు ప్రజలకు ఏమీ తెలియకుండా, ప్రజల వరకు ఇంకా ఈ ఇష్యూ వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం 14-15 కోట్ల రూపాయలు కొన్ని జిల్లాలకు అప్పుడే రిలీజ్ చేసింది. ఇది వారం రోజుల క్రితం నేను చదివినటువంటి వార్త. అంటే ఆ రోజు ప్రికాషన్ తీసుకుంది ప్రభుత్వం. ఆ తీసుకున్న తర్వాత ఎంట పడతానే ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నా, లోకేష్ గారు విదేశాల్లో ఉన్నా, కిందనే టీం వర్క్ నడుస్తూనే ఉంది. ఈరోజు విజయవాడలో కనుక్కుంటే మొత్తం చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు అన్ని జిల్లాలకి. ఇప్పుడు చక్రధర్ బాబు గారు శ్రీకాకుళం దగ్గర నుంచి చెక్ చేసుకుంటే యువరాజు గారి వరకు చాలా మంది అధికారులు అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నారు, ఎవరి పనులు చేస్తున్నారు. అలాగే అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరగటం వల్ల ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోగలుగుతున్నాం. ఉదాహరణకి ఇంకా చిన్న విషయం, ఎప్పుడో పాత తాలూకా వర్షం తాలూకా రీల్స్ పెట్టి అయ్యేమోని తుఫాన్ వచ్చిందని చెప్పి భయపిస్తున్నా సరే వెంటనే పోలీసులు ప్రికాషన్స్ ప్రజలకు ఇచ్చారు. ఫేక్ నమ్మకండి, ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టకండి, ఇది చాలా ప్రమాదం. అంటే టెక్నాలజీ పెరగడం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఇప్పుడు ఈరోజు నేను కనిపిస్తున్న వాతావరణం ప్రకారం ఏంటంటే, పూర్తిగా ముఖ్యమంత్రి గారి చేతుల్లో రాష్ట్రం ఒక రూపంలో ఉంది. దీనికి కావాల్సిన ప్రణాళిక వేశారు. పోలీసులు కానీ, ఎస్డిఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, లేకపోతే రెవెన్యూ బృందం కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, అన్ని రంగాల్లో స్పష్టంగా జనం మధ్య ఈరోజు ఉన్నారు, కాపలా కాచుకొని సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఇప్పుడే మనం ఏబిఎన్లోనే ఏపీ ఈపీడీసీఎల్ నుంచి సిఎండి పృథ్వీ గారు మాట్లాడారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ఎలా జరుగుతున్నాయని చెప్పని అందరూ అలర్ట్ అయి ఉన్నారు. ఇక రేపటికి ఏం జరుగుతుంది అన్నది భగవతేచ్ఛ. కానీ మనం సిద్ధంగా ఉన్నాం. ఒకటి, ప్రజలకు గతం కన్నా ఇప్పటికి చాలా ధైర్యంగా ఉన్నారు. గతంలో వెంకటకృష్ణ గారు హుదూదు తుఫాన్లు అయితే విశాఖపట్నం దృశ్యం చూశాక కొద్ది కాలరాత్రులు అంటే నిద్రలేని రాత్రులు గడిపాం. అది చూసిన తర్వాత ఒళ్ళు కంపరించిపోయింది. అటువంటిప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో ఉండి వెంటనే దాన్ని ఇమీడియట్గా రివైవల్ చేయడం కోసం ఈ రోజుకి ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక ప్రేమ అభిమానం ఉంది. అంటే ఆ విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఈ రోజుకి తరగని ప్రజాదరణ ఉందంటే కారణం ఆ రోజు హుదూదే. మళ్ళీ సేమ్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల టీమ్స్ని రెడీ చేశారు, అన్నీ చెందుతున్నారు. కాకపోతే చిన్న సజెషన్ మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ఇస్తున్నాను. ఉదాహరణకి నేను దగ్గరుండి చూశాను హుదూదులో. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పోల్స్ పడిపోయి, వైర్లు తెగిపోయి, కరెంట్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ రోజుల్లో మనకేం చేశారు, తెలంగాణ నుంచి లేకపోతే రాయలసీమ నుంచి చాలామంది విద్యుత్ కార్మికులు తీసుకొచ్చారు. నేను ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి చిన్న సూచన చాలా అవసరం. మన అధికారి అరుణ్ కుమార్ గారికి కూడా తెలుసు. మనకి ఏ జిల్లాలో ఆ జిల్లాలో డిప్లొమా చేసినటువంటి వాళ్ళు, ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు.
వాళ్ళకి పర్ డే ఇంత అని ఇచ్చి అక్కడే పని చేయించగలిగితే వేరంగా ఇమీడియట్గా మనకి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే ఎక్కడో తిరుపతి నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ నుంచి తీసుకొస్తారు. వాళ్ళకి విజయనగరంలో దాసన్నపేట తెలీదు, విజయనగరంలో ఇంకొక వీధి తెలీదు. పాప వాళ్ళని భోజనం పెట్టడానికి అధికారులు పురమాయించాలి, వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ ఊరు తెలీదు. కానీ మన దగ్గరే పిల్లలు ఉన్నారు. ఇమ్మీడియట్గా పర్ డే ఒక 500 రూపాయలు 600 రూపాయలు ఇస్తా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్స్ వచ్చే పనిలో దూకుతారు. దీనివల్ల మనకి ఒకటి సమయం ఆదా అవుద్ది, డబ్బు ఆదా అవుద్ది, వెంటనే రెక్టిఫికేషన్ జరుగుతుంది, రెస్క్యూ కూడా. అంటే ఒకటి సార్, అంటే బాబ్జీ గారు, అంటే మనం అప్పుడే అంత అడ్వాన్స్ గా మీరు ఇచ్చే సలహా ఒక మైనర్ వర్క్స్ వరకు దే కెన్ డూ, బట్ పోల్స్, పడిపోయిన పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ నిలబెట్టాలన్నా, లేకపోతే పడిపోయిన పోల్స్ని నిలబెట్టాలన్నా ఈ డిప్లొమా చేసిన వాళ్ళ కాదు. అది కరెక్ట్గా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ దీంట్లో కంపెనీస్ డిస్కమ్స్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఆ అలవాటు. అది చాలా కష్టమైన పని. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు దాదాపు వారం 10 రోజుల పాటు కాకినాడలోనే అప్పుడు మినీ సెక్రటేరియట్